చరిత్రలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో రామదండు అంటే విన్నాం. కానీ దృశ్యమాలిక రూపంలో మాత్రం మనం చూడలేదు. ఇలా ఉంటారు అనేది కేవలం ఊహించడం మాత్రమే ఇప్పటి తరం వంతైంది. అయితే రామదండు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈ రోజు రామునన్న నామినేషన్ నియోజకవర్గంలో పసుపు దండు, అదే వేగేసిన దండను దృశ్య రూపంలో చూశాం. ప్రతిపక్ష పార్టీలో అసలు ఏమీ లేదనే స్థాయి నుండి వేగేసి చేసిన కృషి వల్ల మార్పు కోరుకుంటున్న రాయచోటి ప్రజానీకరం గుండెల్లో నుండి ఏదైనా చేయగలమనే దాకా ముందుకు సాగారు తెలుగు తమ్ముళ్ళు. ఒక పక్క పార్టీపై అభిమానం, మరో పక్క రాముడు చేసే సేవా కార్యక్రమాలు వెరసి మొత్తంగా ఈ రోజు నామినేషన్ కోసం నియోజకవర్గం రోడ్డు మార్గాలు పసుపుమయంగా మారాయి. గతంలో పల్లెల నుండి పట్టణాలకు వెళ్తున్నారని వినేవాళ్ళం. అదే ఇప్పుడు నిజమైంది. పల్లెల నుండి వందలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రాముడన్న నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కోసం ఎందాకైనా అంటూ ర్యాలీ నిర్వహించారు. రాయచోటి మండలంలోని చెక్ పోస్ట్ ప్రారంభించిన ర్యాలీలో ప్రజల నిరసన అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. ఇంతింతై వటటింతై అనే చందంగా ర్యాలీలో ఒక్కో గ్రామాన్ని తాకుతుంటే ర్యాలీ ఇంకా పెరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. నియోజకవర్గ ప్రజల మొత్తం రోడ్డెక్కారు అనే విధంగా మొత్తం పసుపుమయంగా మారింది. యువజన అధ్యక్షుడు రాంప్రసాద్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో భారీగా ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ఇది విజయోత్సవ ర్యాలీనా లేక నామినేషన్ ర్యాలీనా అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఇంతకాలం టీడీపీపై ఇంత అభిమానం ఏమైంది? ఒక్కసారిగా జనసునామీ ఉప్పెన్లాగా అభిమానం ఉప్పొంగి ఇలా రహదారిపైకి వచ్చింది అంటూ ప్రజల్లో చర్చ సాగుతుంది. ఇలా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో చూస్తుంటే రాముడన్న గెలుపుతో చరిత్ర తిరగడాయడం తథ్యం. దీనికి ప్రధాన కారణం నేనే గొప్ప అనే అధికార పార్టీ భావన నుండి మనం అందరం ఒకటే అని ప్రతిపక్ష భావన వలన ఇలా ప్రజలు తండోపతండాలుగా కార్యక్రమంలో పాల్గొన్నారు అని పలువురు గుసగుసలాడుతున్నారు. అసలే వేసవి కాలం మండుటెండలు అయినా అభిమాన కట్టెలు తెంచుకొని నమ్ముకున్న పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం, అభిమాన నాయకుని కోసం ఈ రోజు పసుపు దండు తమ సత్తా చాటి అధికార పార్టీకి అల్టిమేట్ జారీ చేసింది. ఏది ఏమైనా వేలాది మంది అభిమానుల నడుమ రాయచోటి అసెంబ్లీ, రాజంపేట ఎంపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఉంది అనేది ప్రజల ఆలోచన. కూటమి అభ్యర్థుల కోలాహలం అన్ని కలిసి రాముడు మంచితనం ఇంతటి కార్యక్రమం అద్భుతంగా నిలవడానికి కారణం. తమ ఓటు బ్యాంకుగా చేసుకున్న కొన్ని సామాజిక వర్గాల వారు కూడా భారీ సంఖ్యలో తరలి రావడం రాముడు గెలుపుకు మాత్రం కారణం అవుతాయి అంటూ ప్రజలు భావిస్తున్నారు. ఇదే మాత్రం ఓటు రూపంలో మారితే అధికార పార్టీ ఆశలు గల్లంతే. అసమ్మతి నాయకునిపై వస్తే ప్రపంచం ఎలా ఉంటుందో రుచి చూసినట్లే సుమి.